నియోజకవర్గంలోని దక్షిణపు వీధిలోని 11వ డివిజన్ పరిధిలో ఉన్న దాసరివారి వీధి రామాలయం వద్ద జనసేన నాయకులు దాసరి శ్రీరామ్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ స్తూప ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్ర కార్యదర్శి దెందులూరు సమన్వయకర్త డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి, ప్రముఖ వ్యాపారవేత్త జనసేన నాయకులు నారా శేషు, కొట్టు మనోజ్ హాజరయ్యారు. ఆవిష్కరణకు వచ్చిన వీరికి శ్రీరామ్ మరియు వారి మిత్ర బృందం ఘన స్వాగతం పలికారు. తొలుత రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి రెడ్డి అప్పలనాయుడు జనసేన స్తూపాన్ని ఆవిష్కరించి జెండాను ఎగురవేశారు. సౌండ్ వస్తుందా? ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఏలూరు చరిత్రను తిరగరాసినటువంటి మన శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సౌండ్ వస్తుందా? తెలుగుదేశం జనసేన నాయకులు సందర్శించి మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి అవగాహన ఉంది. మరి పొద్దున్నే లేచి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఒక మంచి ఆలోచన కానీ అలవాటు కానీ వారి యొక్క కుటుంబం నుంచి బుజ్జి గారి దగ్గర నుంచి కానీ వారి తండ్రి గారి శ్రీహరి గారి దగ్గర నుంచి కానీ ఉంది కనుక ఇవాళ ప్రజల యొక్క సమస్య ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు, పెద్దలు, గౌరవ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారికి, మా సోదరి రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి గారికి, సోదరులు, మిత్రులు, జనసేన పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ గారు అంటే మనసు నిండా అభిమానాన్ని నింపుకుని ఉన్నటువంటి మా నారా శేషు గారికి, అదేవిధంగా కొట్టు మనోజ్ గారు, మరి యువకులు, ఉత్సాహవంతులు, రాజకీయాల్లో ఒక పెనుమార్పు రావాలన్నటువంటి వ్యక్తి మనోజ్ గారికి, పాలు గారికి, మా నగర పార్టీ అధ్యక్షులు నరేష్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన వీర మహిళలకు, మరి జన సైనికులకు, జనసేన నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ విధంగా ఇక్కడ స్తూప నిర్మాణం కూడా మేము ఒక స్తూపం కడుతున్నాం పలానా రోజు రండి అని చెప్పారు, కానీ అసలు ఎక్కడ కడుతున్నాం, పలానా ఏరియా పలానా ఎట్లా ఉందనేది కూడా మన స్థానిక నాయకులు వాళ్ళ యొక్క ఉత్సాహంతో నిర్మాణం చేసి రేపు 29వ తారీఖున స్తూప ఆవిష్కరణ ఉందండి, మీరు రావాలని చెప్పేసి అంటాం. ఈ స్తూపాలు అనేది దాదాపు 2023లోనే రిపబ్లిక్ డే సందర్భంగానే దాదాపు 40 సెంటర్స్లో ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేసాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి రాక్షస పాలనలో
మనం ఏదైనా స్వేచ్ఛగా తమ పార్టీ యొక్క స్తూపాలు నిర్మాణం చేసుకోవాలంటే ఉన్నట్లనే తొలగించేటువంటి పరిస్థితులు ఆ రోజున మనం నిర్మాణం చేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏదైతే ఈ రోజున రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్ర ప్రజలకు ఒక దిశను అందించాలి, మరి రాబోయే